వాళ్ళకి ఇవన్నీ ఏం భేదభావాలు లేవు. కవశ ఐలుష అనేటటువంటి ఇద్దరు ఇవాళ చెప్పుకునేటటువంటి బీసీ కులాలు అనుకోండి శూద్రులు, వాళ్ళు మన సూక్తాలను వేద సూక్తాలని చెప్పారు. వాళ్ళు ఎంతోమంది స్త్రీమూర్తులు వేద సూక్తాలని చెప్పారు. రైపుని కథలో మనకు బీసీ వాదం కనిపిస్తుంది, ఈరోజు చెప్పుకునేటటువంటి బీసీ బహుజన వాదం. మళ్ళా మనం 6వ శతాబ్దంలో నయనార్లు ఆల్వార్లు, తిరుప్పాణి ఆల్వార్ అనేటటువంటి ఒక దళితుడిని బ్రాహ్మణుడు భుజాలపైన మోసుకొని పోయాడు శ్రీరంగంలో. మునివాహన సేవ అంటారు దాన్ని. కావేరి తీరంలో పాటలు పాడుకుంటున్నటువంటి ఈ తిరుప్పాణి ఆల్వార్ నుంచి ఓర్వలేనటువంటి లోక సారంగమునేని శ్రీరంగ దేవాలయం యొక్క అర్చకుడు ఆయన మీద రాళ్ళు వేయిస్తారు. ఆయన పాసురాలు రంగనాథుడి గురించి పాడుకుంటూ ఉంటే అప్పుడు రంగనాథుడు ఆయన హృదయంలోకి వచ్చి చెప్తాడు, ఎంత తప్పు చేశావు, అతను చాలా గొప్పవాడు, జ్ఞానాన్ని కులాన్ని చూసి నువ్వు గౌరవించవద్దు, జ్ఞానాన్ని చూసి గౌరవించాలి అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రధాన అర్చకుడు ఏం చేసింటే ఈ రోజు నుంచి మేము ఈ ప్రపంచానికి కులభేదం లేదు అని చెప్పాలని 6వ శతాబ్దంలో నేను చెప్పేది. 1400 ఏళ్ల క్రితం ఆయన భుజం మీద ఎక్కించుకొని బాజా భజంత్రతో కావేరి తీరం నుంచి శ్రీరంగ పట్టణం మొత్తం తిరిగి వైష్ణవ కేంద్రమైనటువంటి శ్రీరంగపట్నంలో తిరిగి మునివాహన సేవ చేశాడు లోకసారంగ ముని. ఆ లోకసారంగ ముని వాహనంగా మారాడు కాబట్టి దానికి మునివాహన సేవ అని పేరు వచ్చింది అసలు. మరి 6వ శతాబ్దంలో తిరుప్పాణి ఆల్వారు, 12 మంది ఆల్వారులో ఒక ఆల్వారు దళితుడు. బీసీలు ఆల్వారులో ఉన్నారు, ఈరోజు చెప్పుకునేటటువంటి బీసీలు ఆల్వారులలో ఉన్నారు. నయనార్లు ఉన్నారు, 60 మందికి పైగా నయనార్లు ఉంటే దాంట్లో స్త్రీలు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అందులో ఉన్నారు. ఇప్పుడు మనం వైష్ణవ దేవాలయాలకు పోతే మనకు ఆల్వార్లు కనిపిస్తారు కదా, 12 మంది ఫోటోలు ఇలా విగ్రహాలు ఇలా దండం పెడుతూ కనిపిస్తాయి. ఆ విగ్రహాలనే ఆ 12 మంది ఆల్వార్లే. ఇట్లా భారతదేశంలో అక్కడ స్టార్ట్ అయింది. అది అక్కడ నుంచి అది మెల్లమెల్లగా మన కర్ణాటక ప్రాంతంలోకి వచ్చింది. 600 ఏళ్లలో 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు ఒక అనుభవ మండపం అనే ఒక మండపం పెట్టి ఆ అనుభవ మండపంలో అన్ని కులాల వాళ్ళ అనుభవ మండపం అంటే ఈరోజు పార్లమెంట్ లాంటిది ఒక భవనాన్ని ఏర్పాటు చేసి దాంట్లో అన్ని కులాల వాళ్ళకు మడివాళ్ళ మాచయ్య రజకుడు, ఇవాళ భాషలో చెప్పాలి, మాదిగ హరలయ్య, గానద కన్నప్ప గాండ్ల కులం, మా హరిజన కులానికి చెందినటువంటి అరలయ్య, తర్వాత అక్కమహాదేవి, అల్లమ ప్రభు, చిన్న బసవేశ్వరుడు, ఇలాంటి వాళ్ళందరినీ బసవేశ్వరుడు ఒకచోట చేర్చి వాళ్ళందరితో రాజ్యము ఆధ్యాత్మికం ఈ రెండు ఎలా ఉండాలని చర్చ చేసి రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో సంస్కర్తగా నిలబడ్డాడు. అంటే 800 ఏళ్ల క్రితమే ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళను స్త్రీలతో సహా కూర్చోబెట్టి, అది 50% మందికి పైగా కూర్చోబెట్టి చర్చ చేసినటువంటి మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు. కాయకమే కైలాసం అన్నాడు ఆయన, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. వ్యక్తి యొక్క వృత్తిని వాడి యొక్క పనితనాన్ని చూసి గౌరవించాలి కానీ వాడి కులాన్ని చూసి వాళ్ళని నిందించవద్దు, దోషం ఆరోపణ చేయొద్దు అన్నాడు. మీరు దేవాలయంలోకి ఎవరైనా రానివ్వరంటే ఆయన లింగాన్ని మెడలో వేశాడు. ఆయన గుండెలోనే లింగం ఉన్నది, గుండెపైన లింగం ఉంది అని చెప్పేసి మెడలో లింగం వేశాడు అన్ని కులాల వరకు. అందుకే ధనవంతులు నిర్మింతురు నీకై దగద్దగోజ్వల గోపురాదులను, ధనము లేని బడుగును నేనట్టుల కట్టుదు శివాలయమును, పసిడి కలశమగు శిరమిదిగో ఆలయ కంబములు విగో, నా హృదయమున నివసింపు శ్రీ సంగమేశ్వర అన్నాడు బసవేశ్వరుడు. అంటే ఇంత గొప్పగా అనుభవ మండపం నుంచి వేల వచనాలు చెప్పి, ప్రజాభాష లోపల వచనాలు చెప్పి ప్రజా సాహిత్యాన్ని తెచ్చినటువంటి, నిన్నమని వచ్చిన ఈ లెఫ్ట్ కౌలు తెచ్చినటువంటి కాదు ప్రజాభాష. 800 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు దాన్ని ప్రజాభాషగా మలిచాడు. 1400 ఏళ్ల క్రితమే ఆల్వార్లు నయనార్లు పాశురాలు రాశారు. సామాన్యులు పాడుకునేటటువంటి తమిళ భాషలో వాళ్ళు పాశురాలు చెప్పారు, అక్కడ ప్రబంధాలు చెప్పారు. అంటే ప్రబంధాలు అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వచన కవిత్వం లాంటివి చెప్పారు. చెప్పి వాళ్ళు ప్రజాభాషను సరళం చేసినటువంటి వాళ్ళు 1400 ఏళ్ల క్రితం. వాళ్ళంతా శ్రీరంగం దేవాలయంలో, కంచి దేవాలయంలో, చిదంబరం దేవాలయంలో, అనేక తమిళనాడులో ఉండే అనేక దేవాలయాలు కేంద్రంగా చేసుకొని అద్భుతమైనటువంటి ఈ ప్రజా సాహిత్యాన్ని, ప్రజా ఆధ్యాత్మికవాదాన్ని, భక్తి తత్వాన్ని సమాజంలోకి తీసుకొని వచ్చారు. చిదంబరంలో నందనార్ అని 7వ శతాబ్దంలోనే దళిత యోగి ఒక ఆయన పుట్టాడు. ఆ కులతత్వం పోగొట్టడం కోసం ఆయన ప్రాణాలను అర్పించాడు. ఆయన ఇప్పటికి మీరు తమిళనాడులో నందనార్ సినిమా వచ్చింది చూడవచ్చు.
అంటే 7వ శతాబ్దం అంటే 1300 ఏళ్ల క్రితం అట్లాంటి ప్రయత్నం ఈ దేశంలో జరిగింది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు ఇంత గొప్ప సంస్కర్తగా మారి వృత్తి పట్ల గౌరవాన్ని పెంచినటువంటి వాడు, ప్రజా భాషకు గౌరవం ఇచ్చాడు కాబట్టి దాని ప్రభావం తెలుగునాటపడి తెలుగులో పాల్గొని సోమనాథుడు మొదటిసారిగా దేశీ ఛందస్సులో దేశీ భాషలో ఇక్కడ అద్భుతమైనటువంటి కావ్యాలు, పండితారాధ్య చరిత్ర, బసవపురాణం లాంటి కావ్యాలు, బసవపురాణం లాంటి కావ్యాలు, అనుభవ సారము, తర్వాత బసవోదారణము, ఇలాంటి అద్భుతమైనటువంటి 40-50 పైగా పుస్తకాలు ఇక్కడ ప్రజా భాషలో రాసినటువంటి వాడు పాల్గురికి సోమనాథుడు. పాల్గురి సోమనాథం తర్వాత అనేక మంది శివకవులు కూడా పనిచేశారు ఇక్కడ మన దగ్గర. కవిత్వం వరకు వచ్చేసరికి మన సంస్కర్తలు మరి ఇక్కడ నుంచి దాని యొక్క ప్రభావం మరాఠీ దేశం మీద పోయింది, గుజరాత్ దేశం మీద పోయింది. గుజరాత్లో ఒక నరసింహేత వచ్చాడు, ఒక నారాయణ స్వామి వచ్చాడు, ఒక నారాయణ గురువు వచ్చాడు. రాజస్థాన్లో ఒక మీరాబాయి వచ్చింది. మహారాష్ట్రకు పోతే పండరీ భక్తులు, చంద్రబాబు అనే తీరం వెంబడి వందలాది మంది పండరీ భక్తులు. కుమ్మరి కులంలో పుట్టినటువంటి కుమ్మరి గోరోబా, సంతు జ్ఞానేశ్వర్, తర్వాత సక్కుబాయి, తుకారాం, కుంభీ కులంలో పుట్టినటువంటి తుకారాం, ఇలాంటి వాళ్ళు వందల మంది బీసీ కులాల్లో దళిత కులాలు, దళితులు చొక్కమేళ అనేటటువంటి ఒక గొప్ప దళిత యోగి పండరీపురంలో పుట్టాడు. ఇట్లాంటి వాళ్ళంతా పండరీ భక్తులుగా మారిపోయి ఒక అద్భుతమైనటువంటి పని వర్కరీ సాంప్రదాయం. సంతు జ్ఞానేశ్వర్ ఏం చేశాడంటే యాత్రలు చేయడం, అంటే పండరి నుంచి రామేశ్వరం, పండరి నుంచి శ్రీశైలం, ఇప్పటికీ మీకు నడుచుకుంటూ పోతుంటారు, టోప్ పెట్టుకొని చేతిలో జెండా పెట్టుకుని 6 నెలలు నడుచుకుంటూ పోతారు. ఈ రోజుకు ఆ వర్కరీ సాంప్రదాయం కొనసాగుతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి సాంప్రదాయం 13, 14, 15వ శతాబ్దంలో మహారాష్ట్రలో వికసించింది.